హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే మనం హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ టాపిక్లో సో స్టాండర్డ్ ఫామ్ ఉంది హోమోజీనియస్ ఈక్వేషన్లో. సో దాంట్లో ఏం చేసామంటే రైట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి f(x, y) జీరో తీసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం. సో జీరో తీసుకుంటే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. సో వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనకి RHS టర్మ్ అనేది ఏదో ఒక ఫంక్షన్ కనుక ఉంటే ఎలా సాల్వ్ చేయాలి సో అనేది చూద్దాం. హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ RHS టర్మ్ లైక్ RHS టర్మ్ వచ్చేసరికి e⁴x+by కానీ sin ax+by, cos ax+by, tan కానీ లేదా ax+by (n), log ax+by ఎక్సెట్రా. సో 1 2 3 ఈ 6 టర్మ్స్లో ఏ టర్మ్ ఉన్నా సరే మనం చేయాల్సిన ప్రొసీజర్ మాత్రం ఒకటే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇవి ఓన్లీ సింగిల్ టర్మ్ మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లంలో ఓన్లీ sin x ఇచ్చాడంటే sin x ఉండాలి. దీనికి మల్టిప్లికేషన్గా వేరే టర్మ్ ఏదైనా ఉందనుకోండి, అంటే సపోజ్ దీనికి మల్టిప్లికేషన్గా e⁴x+by అలా ఉంటా కానీ అప్పుడు మెథడ్ అనేది మారిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు tan తీసుకున్నాను అనుకో, ట్యాన్కి మల్టిప్లికేషన్గా e⁴x+by అనుకో, అప్పుడు చేయాల్సిన మెథడ్ మారిపోతుంది. లాగ్ ఈ ఫంక్షన్ మల్టిప్లై ఇచ్చిన అప్పుడు మొత్తం ఏంటంటే చేయాల్సిన ఫంక్షన్ అనేది మారిపోతుంది. సో ఓన్లీ సింగిల్ టర్మ్ మాత్రం ఇచ్చినప్పుడు మాత్రమే సో ఈ మెథడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఫస్ట్ RHS టర్మ్ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే z వచ్చేసరికి ఏంటి zc ప్లస్ zp. సో ఒకటి వచ్చేసరికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ ఇంకోటి వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ సేమ్ ఫర్ దేనికి హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి. నాన్ హోమోజీనియస్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ మారిపోతుంది. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో మనకు తెలిసిందిగా పర్టికులర్ ఇంటిగ్రల్. సో φ(d, d' ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు f(x, y). సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ని దాంట్లో ఏంటంటే సెకండ్ యూనిట్లో f అని తీసుకుంటాం. దీంట్లో ఏంటంటే φ(d, dz ఇంటూ z ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ అనుకుంటే అప్పుడు zp ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ 1 సో φ(d, d' ఇంటూ f(x, y). సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి f(x, y) మనకి ax+by ఇట్లా ఉంటుంది. సో ఈ ఏ వాల్యూ అంటే d ప్లేస్లో ఏ వాల్యూ, d' ప్లేస్లో b వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దట్ ఇంప్లైస్ 1/φ(a, b) ఇంటూ ఇక్కడ సో ఈ ఫంక్షన్కి బదులు ఇక్కడ ఆర్డర్ ఉంటుంది కదా, మనం ఇచ్చిన ఈక్వేషన్ యొక్క ఆర్డర్. సో ఆర్డర్ ఎంతైతే ఉందో అన్ని ఇంటిగ్రేషన్స్ పెట్టేసి సో సింపుల్గా ax+by ప్లేస్లో u పెట్టేస్తాం. అంటే u ఈజ్ ఈక్వల్ టు ax+by ప్లేస్లో. సో దీన్ని f(u) అంటాం ఇంటూ du అండ్ సో ఆన్. ఎన్ని ఇంటిగ్రేషన్స్ అయితే అన్ని du's. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఇప్పుడు φ(a, b) కనుక సో 0 రాలేదనుకోండి, సో φ(a, b) విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏం చేస్తాం, ax+by ప్లేస్లో u సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాము. ఫైనల్గా u వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ ఇఫ్ φ(a, b) కనుక 0 కనుక వస్తే సో అప్పుడు ఏమైందంటే పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి 1/φ(d, d' ఇంటూ f(ax+by). సో నార్మల్ ఫంక్షన్గా తీసుకొని ఈసారి ఏం చేస్తామంటే న్యూమరేటర్తో x మల్టిప్లై చేసి డినామినేటర్లో డిఫరెన్షియేషన్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు d. సో φ(d, d' ఇంటూ f(ax+by). సో న్యూమరేటర్లో x మల్టిప్లై చేసి డినామినేటర్లో డిఫరెన్షియేషన్ చేస్తాం అనమాట. సో డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలానే అప్లై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు x/, నెక్స్ట్ φ(a, b) సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ దీని పవర్ అయితే ఎంతైతే ఉంటుందో అన్ని ఇంటిగ్రేషన్స్ తీసుకొని ax+by ప్లేస్లో u సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు f(u) ఇంటూ du అవుతుంది. సో ఒకవేళ ఇది కూడా ఇఫ్ φ(a, b) కూడా 0 అయితే అప్పుడు ఏం చేస్తామంటే pi వచ్చేసరికి నెక్స్ట్ న్యూమరేటర్లో x మల్టిప్లై చేస్తాం. ఆల్రెడీ x ఉంది కాబట్టి మళ్ళీ మల్టిప్లై చేస్తే x². ఈసారి ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేషన్ చేసి నెక్స్ట్ ab సబ్స్టిట్యూట్ చేసి
నెక్స్ట్ పవర్ ఎంతైతే ఉందో అన్ని ఇంటిగ్రేషన్స్ తీసుకుంటాం, ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ డియూ ఇది తీసుకొని ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇది అర్థం కాకపోయినా పర్లేదు, ప్రాబ్లం చూసినాక క్లియర్గా అర్థమవుతుంది. సో మళ్ళీ క్లారిటీ ఒక్కసారి చెప్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్ అయితే ఇస్తాడు. సో మనకి జెడ్పీ కావాలంటే ఈ పై ఆఫ్ డి ఇటు తీసుకొస్తాము, అప్పుడు 1/π ఆఫ్ డి కామా డి డాష్ ఇంటూ ఫంక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇచ్చిన ఫంక్షను ఖచ్చితంగా మనకి అన్ని టర్మ్స్లో ఏఎక్స్ ప్లస్ బీవై ఫామ్లో ఉంది కదా. సో ఆ ఏఎక్స్ ప్లస్ బీవైలో ఏ వాల్యూ తెలిసిద్ది, బి వాల్యూ ఏదో ఉంటుంది. సో డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, నెక్స్ట్ డి డాష్ ప్లేస్లో ఏంటంటే బి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎప్పుడైతే ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి 0 కనుక రాకపోతే, అంటే నాట్ ఈక్వల్ టు 0 కనుక అయితే, అప్పుడు ఆ ఏఎక్స్ ప్లస్ బీవై ఎక్కడైతే ఉందో అక్కడ యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, యూ. సో ఫంక్షన్ ఇది ఇచ్చాడు అనుకో, అప్పుడు దీని బదులు యూ పవర్ యూ అయింది. ఇది ఇచ్చాడు అనుకో సైన్ యూ, ఇదైతే కాస్ యూ లేదా లాగ్ యూ, అట్లా ఇదైతే యూ పవర్ ఎన్. సో అట్లా యూ అనేది వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఎన్ని తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఇస్తాడు కదా ఫంక్షను, డి స్క్వేర్ అనుకో 2 ఇంటిగ్రేషన్లు తీసుకోవాలి. అదే డి క్యూబ్ అంటే 3 ఇంటిగ్రేషన్లు తీసుకొని సాల్వ్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు ఏ కామ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 కనుక వస్తే అప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్లో ఎక్స్ మల్టిప్లై చేసి డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్, ఏ కామ బి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఎంతైతే పవర్ ఉంటుందో అన్ని ఇంటిగ్రేషన్స్ తీసుకుంటాం. సేమ్ ఇది కూడా మళ్ళీ 0 వచ్చింది అనుకోండి డినామినేటర్, మళ్ళీ అగైన్ న్యూమరేటర్లో ఎక్స్ మల్టిప్లై చేసి డినామినేటర్లో మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ప్రాబ్లం చూద్దాం. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మెథడ్ ఓన్లీ ఫర్ సింగిల్ టర్మ్స్ ఉంటే మాత్రమే, అంటే ఇదొక టర్మ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ డో క్యూబ్ జెడ్ బై డో ఎక్స్ క్యూబ్ మైనస్ 3 డో క్యూబ్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో వై ప్లస్ 4 ఇంటూ డో క్యూబ్ జెడ్ బై డో వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2y. సో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే హోమోజీనియస్ కాదా చెక్ చేద్దాం. సో హోమోజీనియస్ పవర్ ఎంత ఉంది 3, ఇక్కడ పవర్ 3, డినామినేటర్లో 3, ఇక్కడ 2, దీని పవర్ ఎంత 1. సో 2 + 1 3. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, హోమోజీనియస్ చెక్ చేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఆర్హెచ్ఎస్ టర్మ్ సింగిల్ టర్మ్ ఉందా లేదా వేరే దాంతో ఏమైనా మల్టిప్లైలో ఉందా. సో ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై సింగిల్ టర్మ్లో ఉంది కాబట్టి సో సింగిల్ టర్మ్ సాటిస్ఫై అయింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ టర్మ్స్ ఉండవు, కొంచెం డిఫరెంట్గా వేరే మల్టిప్లై అయి ఉంటాయి అన్నమాట. సో దీని సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. సో దీన్ని నార్మల్ ఫామ్లోకి రాస్తే సో డి క్యూబ్ కదా, ఎక్స్ క్యూబ్ కాబట్టి డి క్యూబ్ మైనస్ 3. సో ఇక్కడ ఏంటి ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్, వై డాష్ అంటే వై పవర్ 1, అప్పుడు డి డాష్ ప్లస్ 4 ఇంటూ ఇదంతా వై క్యూబ్ కాబట్టి డి డాష్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2y. సో ఆర్హెచ్ఎస్ టర్మ్స్ 0 కాదు కాబట్టి మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకోవాలంటే మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ కావాలి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎమ్ కామా 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎమ్ క్యూబ్ మైనస్ 3 ఎమ్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎమ్ క్యూబ్ మైనస్ 3 ఎమ్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో క్యూబ్కి రూట్స్ ఎలా కనుక్కోవాలో, క్యాల్సీలు ఎలా కనుక్కోవాలో నేను ఆల్రెడీ సెకండ్ యూనిట్లో క్లియర్గా చెప్పాను. సో దాని ప్రకారం రూట్స్ కనుక్కోండి, నేను డైరెక్ట్గా వేస్తున్నాను. సో ఇక్కడ రూట్స్ వచ్చేసరికి ఎమ్ ఇచ్చేసరికి -1, ఇంకోటి వచ్చేసరికి ఎమ్ ఈజ్ ఈక్వల్ 2, 2. దేర్ఫోర్ జెడ్సి అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి 5 ఆఫ్ వై ప్లస్ m1x ప్లస్ 5 ఆఫ్ వై ప్లస్ mx ప్లస్ ఎక్స్ ఇంటూ రూట్ రిపీట్ అయింది కాబట్టి ఎక్స్ ఇంటూ 5 ఆఫ్ వై ప్లస్ ఎంఎక్స్. సో సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఆఫ్ వై మైనస్ ఎక్స్, ఎం వాల్యూ -1 కాబట్టి ప్లస్ 5 ఇంటూ వై ప్లస్ 2x ప్లస్ ఎక్స్ ఇంటూ 5 ఆఫ్ వై ప్లస్ 2x. సో ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి 5 ఆఫ్ డి కామా డి డాష్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సో
ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని అనుకోవచ్చు. అప్పుడు జెడ్పీ వచ్చేసరికి 1/5 ఆఫ్ డి కామా డి డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో జెడ్పీ ఈజ్ ఈక్వల్ టు 1/, సో ఫంక్షన్ ఏంటి మనకి ఇచ్చింది, డి క్యూబ్ మైనస్ 3d² డి డాష్ ప్లస్ 4d డాష్ క్యూబ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే e పవర్ ఎక్స్ ప్లస్ 2y. సో ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ ప్లస్ 2y ఉంది కదా, సో ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ వచ్చేసరికి 2. ఎందుకు దేంతో కంపేర్ చేయాలి, ఏఎక్స్ ప్లస్ బీవైతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ 1 బి వాల్యూ 2. సో సబ్స్టిట్యూట్ చేసి 1/2³ అంటే డి ప్లేస్లో 1 పెట్టాలి, డి డాష్ ప్లేస్లో 2. సో 2³ మైనస్ 1³ మైనస్ 3 ఇంటూ 1² 2 ప్లస్ 4 ఇంటూ 2 హోల్ క్యూబ్. సో ఇంటూ, సో ఈ పవర్ ఫంక్షన్ కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్లో అయినా రాయొచ్చు లేదా ఇక్కడే రాయొచ్చు. సో ఇక్కడ పవర్ ఎంత ఉంది 3, అంటే 3 ఇంటిగ్రేషన్లు పెట్టి ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2y ప్లేస్లో యూ పెడతాం, అంటే ఈ పవర్ యూ ఇంటూ 3 ఇంటిగ్రేషన్స్ కాబట్టి డియూ డియూ డియూ. సో ఇంకోసారి చెప్తున్నా చూడండి. సో ఇనీషియల్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టయితే ఫంక్షన్ తీసుకుంటాం పర్టికులర్ ఇంటిగ్రల్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఏమైతే ఏ వాల్యూ బి వాల్యూ ఉంటుంది కదా అది ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ దాని పవర్ అయితే ఎంత ఉందో అన్ని ఇంటిగ్రేషన్లు తీసుకుంటాం. సేమ్ అంతే ఇక్కడ కూడా ఇచ్చిన ఫంక్షన్ ఇది, దీన్ని ఏఎక్స్ ప్లస్ బీవైతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ 1 బి వాల్యూ 2. సో ఆ ఏబి వాల్యూస్ ఏ వాల్యూ ఇక్కడ డీలో సబ్స్టిట్యూట్ చేయాలి, బి వాల్యూ వచ్చేసరికి డి డాష్లో. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీని పవర్ ఎంత ఉంది 3 కదా, ఇచ్చిన ఈక్వేషన్ పవర్ 3 కాబట్టి 3 ఇంటిగ్రేషన్లు తీసుకొని ఈ ఫంక్షన్ మొత్తం ప్లేస్లో అంటే ఎక్స్ ప్లస్ 2y ప్లేస్ ఎక్కడుందో అక్కడ యూ పెడతాం అంతే. సో నెక్స్ట్ 1/1 మైనస్ 3 to 6 ప్లస్ ఇదేం 2³ 8 8 4 32 ఇంటూ, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ యూ ఏమైంది, ఈ పవర్ యూనే అయింది, అంటే ఈ పవర్ యూ ఒక ఇంటిగ్రేషన్ పోయిద్ది. నెక్స్ట్ 1/, ఇది 32 + 1 33 మైనస్ 6 అంటే 27. సో మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ యూ అంటే ఈ పవర్ యూ అయింది. నెక్స్ట్ 1/27 ఇంటూ, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ యూ అంటే ఈ పవర్ యూ, దాని ప్లస్ 1/27 ఇంటూ ఈ పవర్ యూ వచ్చేసరికి యూ ఏంది మనం ఆల్రెడీ ఎస్యూమ్ చేసుకుంది ఎక్స్ ప్లస్ 2y. సో ఇది జెడ్పీ. సో ఫైనల్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ ఏంటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్సీ ప్లస్ జెడ్పీ. సో ఇక్కడ ఒకేసారి ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ యూ వచ్చేసరి ఒకేసారి వేయకండి. సో బిగ్ ప్రాబ్లం కాబట్టి 7 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి కొంచెం ఫస్ట్ ఒక ఇంటిగ్రేషన్ చేసి నెక్స్ట్ ఇంకొక ఇంటిగ్రేషన్ నెక్స్ట్ ఇంకొక ఇంటిగ్రేషన్ అలా చేసి ఫైనల్గా ఇది రాయడం మర్చిపోవద్దు. జెడ్ వచ్చేసరికి జెడ్సీ ప్లస్ జెడ్పీ. సో జెడ్సీ అంటే ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ వస్తుంది కదా, సో అది ప్లస్ ఈ ఫంక్షన్ కలిపి రాస్తే బాక్స్ కొడితేనే సో మనకి ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, d³ మైనస్ 4d² d డాష్ ఇది ప్లస్ 4d d డాష్ స్క్వేర్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 sin 3x + 2y అని ఇచ్చాడు. సో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, హోమోజీనియసా కాదా, పవర్ ఎంత 3, ఇక్కడ 2 + 1 3, ఇక్కడ పవర్ దీని పవర్ 1 దీని పవర్ 2 2 + 1 3. సో హోమోజీనియస్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ మనకు ఆర్హెచ్ఎస్ సైడ్ సింగిల్ టర్మ్ ఉందా లేదా, ఓన్లీ సింగిల్ టర్ము సైన్ ఉంది. సో సింగిల్ టర్మ్ కూడా సాటిస్ఫై అయింది. సో మనం ఫస్ట్ మెథడ్ ఏదైతే డిస్కస్ చేసామో దాంట్లో సాల్వ్ చేద్దాం. సో ఇనీషియల్గా కాంప్లిమెంటరీ ఫంక్షన్, సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి, 5 ఆఫ్ d, d డాష్ వచ్చేసరికి 0. సో దట్ ఇంప్లైస్ అంటే d³ మైనస్ 4d² d డాష్ ప్లస్ 4d డాష్ d డాష్ స్క్వేర్ 4d ఇంటూ d డాష్ స్క్వేర్ ఇంటూ z ఈజ్ ఈక్వల్ 0 అనుకుంటాం. సో మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, f ఆఫ్ m, 1 ఈజ్ ఈక్వల్ 0. సబ్స్టిట్యూట్ చేస్తే m³ మైనస్ 4m² ఇంటూ 1 ప్లస్ 4m² ఈజ్ ఈక్వల్ 0. m³ మైనస్ 4m² ప్లస్ 4m ఈజ్ ఈక్వల్ 0. m కామన్ తీస్తే m² మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. m ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఇంకోటి వచ్చేసరికి m ఈజ్ ఈక్వల్ టు 2, 2.
దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ జెడ్ సి వచ్చేసరికి సో phi1 ఆఫ్ y ప్లస్ 0x ప్లస్ phi2 ఆఫ్ y ప్లస్ 2x ప్లస్ రూట్స్ రిపీట్ అయినాయి కాబట్టి x ఇంటూ phi2 ఆఫ్ y ప్లస్ 2x. సో ఇక్కడ రాయాలి 2 roots are repeated and 1 root is 0 and which is different అని చెప్పేసి రాసి సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది ఎంతవరకు. సో నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి, phi ఆఫ్ d కామా d డాష్ ఇంటూ జెడ్, ఇక్కడ జెడ్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, f ఆఫ్ x కామా y అనుకుంటే సో zp ఈజ్ ఈక్వల్ టు 1 బై phi ఆఫ్ d కామా d డాష్ ఇంటూ f ఆఫ్ దీన్ని ax ప్లస్ by అయినా రాయొచ్చు, ఫంక్షన్ ఎలా అయినా రాయొచ్చు, x ప్లస్ ay అంటే ax ప్లస్ by అని. సో ఎలా రాసిన ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు phi ఆఫ్ ఫంక్షన్ ఏంటి, ఇచ్చిన ఫంక్షన్ d క్యూబ్ మైనస్ 4d స్క్వేర్ d డాష్ ప్లస్ 4d d డాష్ స్క్వేర్ ఇంటూ ఫంక్షన్ వచ్చేసరికి 6 sin 3x ప్లస్ 2y. సో zp ఈజ్ ఈక్వల్ టు 1 బై. సో రాసే ముందు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి సబ్స్టిట్యూట్ చేస్తాంగా, ఏ వాల్యూ ఎంత ఇచ్చింది ఏంటి u అనుకుందాం, అది 3x ప్లస్ 2y, ఏ వాల్యూ వచ్చేసరికి 3, b వాల్యూ వచ్చేసరికి 2, ax ప్లస్ by లాగా సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏ వాల్యూ వచ్చేసరికి 3, b వాల్యూ 2 అంటే d వాల్యూ 3, d డాష్ వాల్యూ 2. సో ఇక్కడే రాస్తే కొంచెం సరిపోదు, పక్కన రాద్దాం. సో zp వచ్చేసరికి 1 బై, సో d క్యూబ్ అంటే 3 క్యూబ్ మైనస్ 4 3 స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 4 3 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 6 ఉంది కదా, 6 ఇక్కడ రాసిన. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, పవర్ ఎంత అయితే ఉందో అన్ని ఇంటిగ్రేషన్లో పవర్ ఎంత 3 కాబట్టి 3 ఇంటిగ్రేషన్స్ సైన్ 3x ప్లస్ 2y ప్లస్లో u ఇంటూ 3 ఇంటిగ్రేషన్స్ కాబట్టి 3 duలో వస్తాయి. సో దట్ ఇంప్లైస్ 6 బై 3 క్యూబ్ అంటే 27 మైనస్ ఆఫ్ 3 స్క్వేర్ 9, 9 2 18, 18 4 52, సో 52 కాదు 72. నెక్స్ట్ ప్లస్ 2 స్క్వేర్ 4 4 4 16, 16 3 48. సో ఇంటూ ఫస్ట్ రెండు ఇంటిగ్రేషన్లు బయట రాద్దాం, ఒక ఇంటిగ్రేషన్ తీసుకుందాం. ఒక ఇంటిగ్రేషన్ ఏంటి, సైన్ యూ du, మిగిలిన duని రెండు బయట రాసేద్దాం. సో దాట్ ఎంప్లాయిస్ 6 బై. సో 27 ప్లస్ 48 అంటే 75 మైనస్ 72. సో ఇంటిగ్రేషన్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ యూ ఏమవుద్ది, మైనస్ కాస్ యూ. సో మైనస్ కాస్ యూ ఇంటూ du. సో 6 బై 75 మైనస్ 72 అంటే 3. సో ఇంటిగ్రేషన్, సో మైనస్ బయట రాస్తున్నాను, అప్పుడు ఏమవుద్ది, ఈసారి ఇంకొక ఇప్పుడు కాస్ యూ తీసుకుందాం. సో రెండు ఇంటిగ్రేషన్లు ఉన్నాయి కాబట్టి ఒకటి బయట రాసుకొని ఒకటి అప్లై చేసాం కాస్ యూకి. సో మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ యూ ఏమవుద్ది, సైన్ యూ du. సో దాట్ ఎంప్లాయిస్ మైనస్ 2. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ యూ ఏమైంది, మైనస్ కాస్ యూ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ కాస్ యూ అది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో జెడ్పీ వచ్చేసరికి ప్లస్ 2 కాస్ యూ. సో 2 కాస్ యూ అంటే యూ ఏంటి, మనం ఆల్రెడీ తీసుకున్న 3x ప్లస్ 2y, 3x ప్లస్ 2y. సో ఇది జెడ్పీ. సో జనరల్ సొల్యూషన్ జెడ్ వచ్చేసరికి జెడ్సీ ప్లస్ జెడ్పీ. సో జెడ్సీ ఏంటి ఆల్రెడీ తెలిసింది కదా, సో రెండు కలిపి రాస్తే మనకి ఫైనల్గా జనరల్ సొల్యూషన్ జెడ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ r ప్లస్ ఎస్ మైనస్ 2t ఈజ్ ఈక్వల్ టు రూట్ 2x ప్లస్ 2y. సో మనకి ఆర్ ఎస్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు ఆర్ వచ్చేసరికి ఏంటి, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎస్ అంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ ఇంటూ డో వై మైనస్ 2t అంటే డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2x ప్లస్ వై. సో ఫస్ట్ చెక్ చేయాల్సింది హోమోజీనియసా కాదా. సో పవర్ 2 2 2, సో హోమోజీనియస్, కింద కూడా 2 1 ప్లస్ 1 2 2 హోమోజీనియస్. నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ టర్మ్ ఉందా లేదా, సింగిల్ టర్మ్ అంటే మనం ఎజ్యూమ్ చేసుకున్న దాంట్లో సింగిల్ టర్మ్.
సో ఇది ఏఎక్స్ ప్లస్ బీవై హోల్ పవర్ ఎన్. సో ఏఎక్స్ ప్లస్ బీవై హోల్ పవర్ ఎన్ అంటే రూట్ని మనం హోల్ పవర్ 1/2 రాస్తాం కదా, సో అట్లా. సో సరిపోయింది, ఈ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి అది సాటిస్ఫై అయింది. సో ఈ మెథడ్ చేసేయచ్చు. సో నేనేంటంటే డైరెక్ట్ స్టెప్స్ వేస్తాను. సో మామూలుగా అయితే మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు క్లియర్గా కాంప్లిమెంటరీ ఫంక్షను అని రాసి, ఈ ఫంక్షన్ రాసి, నెక్స్ట్ ఇది రాసి, నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ అని రాసి, ఇట్లా నీట్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేయండి. ఎందుకంటే 7 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి లెంతీగా ఉండాలి. 2 పేజెస్ వచ్చేలా చేసేయండి. సో నేనేంటంటే టైం కన్జ్యూమ్ చేయడానికి కొంచెం డైరెక్ట్ స్టెప్స్ వేస్తూ ఉంటాను. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? డి స్క్వేర్ ప్లస్ డి డాష్ మైనస్ 2 డి డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2x ప్లస్ వై. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి? ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ కామా 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎమ్ ఇంటూ 1 మైనస్ 2 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎమ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎమ్ స్క్వేర్ ప్లస్ 2m మైనస్ ఎమ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి రూట్స్ వచ్చేసరికి ఏమవుతాయి? ఎమ్ కామన్ తీస్తే ఎమ్ ప్లస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే ఎమ్ ప్లస్ 2. అప్పుడు ఎమ్ ప్లస్ 2 ఇంటూ ఎమ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమేమి వచ్చాయి? ఎమ్ ప్లస్ 2 ఇంటూ ఎమ్ మైనస్ 1 కదా. సో ఎమ్ వచ్చేసరికి మైనస్ 2, m1, m2 వచ్చేసరికి ప్లస్ 1. సో దేర్ఫోర్ మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ జెడ్సీ వచ్చేసరికి 5(1) ఆఫ్ y మైనస్ 2x ప్లస్ 5(2) ఆఫ్ y ప్లస్ x. ఇక్కడ m వాల్యూ 1 కాబట్టి సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ జెడ్పీ వచ్చేసరికి 1/5 ఆఫ్ y కామా d డాష్ ఇంటూ సో f ఆఫ్ ax ప్లస్ by. సో దట్ ఇంప్లైస్ 1/5 ఆఫ్ d కామా d డాష్ అంటే గివెన్ ప్రాబ్లం ఏంటి? d స్క్వేర్ ప్లస్ d ఇంటూ d డాష్ మైనస్ 2d డాష్ స్క్వేర్ ఇంటూ ఫంక్షన్ వచ్చేసరికి ఎంత? రూట్ 2x ప్లస్ వై. సో సేమ్ మనం ఇక్కడ ఏందనుకుంటామంటే లెట్ u ఏంటి? 2x ప్లస్ వై. సో దీని నుంచి ఏ వాల్యూ అంత? ఏ వాల్యూ 2, బి వాల్యూ 1. ఏ వాల్యూ 2, బి వాల్యూ 1. ఒకవేళ 2x మైనస్ వై ఇచ్చాడు అనుకో, అప్పుడు బి వాల్యూ -1 అవుతుంది. అన్నీ ప్లస్లు ఇవ్వాలని ఏం లేదు. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ నెగిటివ్ ఇచ్చినా ఎలా ఇచ్చినా చేసుకోవాల్సింది మాత్రం x కోఎఫిషియంట్ a, y కోఎఫిషియంట్ b. సో దట్ ఇంప్లైస్ అప్పుడు d వాల్యూ 2, d డాష్ వాల్యూ 1. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో జెడ్ పీ ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ సో పవర్ ఎంత ఉంది ఇక్కడ? 2 ఉంది కాబట్టి 2 ఇంటిగ్రేషన్స్ అండ్ రూట్ ఇది మొత్తం ప్లేస్లో u ఇంటూ 2 ఇంటిగ్రేషన్ కాబట్టి du. సో దట్ ఇంప్లైస్ 1/4 ప్లస్ 2 మైనస్ 2 ఇంటిగ్రేషన్. సో ఒక ఇంటిగ్రేషన్ చేస్తే రూట్ యూకి అంటే దీన్ని ఎలా తీసుకుంటామంటే ఇంటిగ్రేషన్ u పవర్ 1/2 అని తీసుకుందాం ఇంటూ du హోల్ du. సో 2 క్యాన్సిల్ 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్. సో u పవర్ x అంటే x పవర్ n అయితే x పవర్ n ప్లస్ 1 అంటే u పవర్ 1 ప్లస్ 2 ప్లస్ 1/1 ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ du. సో ఫార్ములా వచ్చేసరికి అదే కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఇంటూ dx వచ్చేసరికి x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1. సేమ్ ఇక్కడ u పవర్ 1 ప్లస్ 1 కాబట్టి 1 ప్లస్ 2 ప్లస్ 1/1/2 ప్లస్ 1. సో దట్ ఇంప్లైస్ 1/4 ఇంటూ సో ఇంటిగ్రేషన్ ఇదంతా u పవర్ 3/2. సో ఈ 3/2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాను. అప్పుడు బయట రాస్తే ఇది రివర్స్ అయితే 2/3 అవుతుంది ఇంటూ du. సో దట్ ఇంప్లైస్ ఇదంతా 2/4 3 12. సో అగైన్ మళ్ళీ దీనికి చేస్తే ఈ పవర్ 3/2 ప్లస్ 1/3/2 ప్లస్ 1. సో అప్పుడు ఏమవుద్ది? 2/12 అంటే 1/6. ఇది ఇక్కడ వచ్చేసరికి 3/2 ప్లస్ 1 అంటే 5/2. రివర్స్ వచ్చేసరికి 2/5 ఇంటూ u పవర్ 2 పవర్ ఎంత? u పవర్ ఎంత? 5/2. సో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 3s అప్పుడు ఎంత? 1/15 ఇంటూ u అంటే 2x ప్లస్ y
పవర్ 5/2 కదా, 5/2. సో నేను ఇక్కడ ఎందుకు ఇరికిసి చేస్తున్నానంటే క్లియర్గా ప్రాబ్లం అంతా ఒకే చోట ఉంటే క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థమైంది అని చెప్పేసి. సో మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా వచ్చేసింది. మర్చిపోకుండా ఫైనల్ జనరల్ సొల్యూషన్ ఏంటి, జనరల్ సొల్యూషన్ Z=ZC + ZP రెండు కలిపి రాయాలి. కలిపి రాస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి, లేకపోతే ఫుల్ మార్క్స్ రావు. సో ZC + ZP రెండు కలిపి రాయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి, సో సేమ్ ఇచ్చాడు ఈక్వేషన్స్ =16 log x + 2y. సో దీన్ని ఏం చేశానంటే నేను డీల్లో కన్వర్ట్ చేశాను. సో D × D' చేస్తే, సో ఫస్ట్ చెక్ చేయాల్సింది మనం హోమోజీనియసా కాదా. సో పవర్ 2 ఇక్కడ 1 + 1 2, ఇక్కడ పవర్ 2. సో హోమోజీనియస్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింగిల్ టర్మ్ ఉందా లేదా, RHS సైడ్ సింగిల్ టర్మ్, అది ఫస్ట్ మెథడ్లో మనం తీసుకున్న టర్మ్స్ సైన్ కాస్ కానీ ఇది కానీ లాగ్. సో ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంది, అది లాగ్ టర్మ్ ఉందే కాబట్టి సో ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఈ మెథడ్ అప్లికబుల్ చేయొచ్చు, ఫస్ట్ మెథడ్. సో డైరెక్ట్గా ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కావాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్. సో f(m1,0) అంటే 4m² - 4m × 1 + 1² = 0, 4m² - 4m + 1 = 0. సో దీన్ని ఎలా రాస్తామంటే 4m² - 2m - 2m + 1 = 0 అని రాయొచ్చు. అప్పుడు 2m కామన్ తీస్తే 2m - 1, ఇక్కడ -1 కామన్ తీస్తే 2m - 1 = 0, 2m - 1 × 2m - 1. సో m వాల్యూ వచ్చేసరికి 1/2, 1/2. సో రూట్స్ వచ్చేసరికి రిపీటెడ్. సో దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి 5(1)(y) + 1/2x + x × 5(2)(y) + 1/2x. సో అది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్ సేమ్ ZP వచ్చేసరికి 1/, సో 5(d, d' * ఫంక్షన్ ax + by అనుకో. సో 1/, ఇది వచ్చేసరికి ఏంటి 4d² - 4d' + d' ఇంటూ ఫంక్షన్ ఏంది 16 log x + 2y. సో లెట్ u వచ్చేసరికి x + 2y, a వాల్యూ 1, b వాల్యూ 2, అంటే d వాల్యూ 1, d' వాల్యూ కూడా 2. సో ZP, సో ZPలో సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 1² - 4 × 1 × 2 + 2² ఇంటూ 16 log u. సో 16 log u, ఇక్కడ పవర్ ఎంత 2 కాబట్టి రెండు ఇంటిగ్రేషన్లు du. సో 16 కాన్స్టెంట్ బయట రాస్తే 4 - 8 + 4. సో 4 - 8 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ log u du. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 16/4 - 8 + 4 ఎంత 16/0. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ log u du. సో ఇక్కడ రాయాలన్నమాట కేస్ ఫెయిల్యూర్ అని. సో కేస్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి సో మనం ఏం చేయాలి, ఎప్పుడైతే ఫంక్షన్ కనుక ఫెయిల్యూర్ అయితే అంటే డినామినేటర్లో ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు న్యూమరేటర్లో x పెట్టి మల్టిప్లై చేసి కింద ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. సో మళ్ళీ అగైన్ ఇది తీసుకుందాం, అంటే ఇదంటే x పెట్టి న్యూమరేటర్ మల్టిప్లై చేసి ∂/∂d ఆఫ్ ఇది అంటే 4d² - 4dd' + d' ఇంటూ 16 log x + 2y. సో ఇక్కడ కేసు ఫెయిల్ అయింది కాబట్టి అంటే 0 వచ్చింది కాబట్టి దీన్ని చేయకూడదు. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇక్కడ దగ్గరికి వెళ్ళాలి. సో దీంట్లో ఫస్ట్ న్యూమరేటర్లో x పెట్టి మల్టిప్లై చేసి డినామినేటర్లో ∂/d/తో డిఫరెన్షియేట్ చేస్తాం, ఇంటూ ఫంక్షన్ అలా రాస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ZP సో x/, సో 4d² చేస్తే ఏమైంది 4 × 2d మైనస్ 4dd' చేస్తే మనకు 4d' కాన్స్టెంట్, అప్పుడు dకి చేస్తే 1, అప్పుడు 4d' × 1. మనం విత్ రెస్పెక్ట్ టు డీకి చేస్తున్నాం కాబట్టి ఇది కంప్లీట్ d' టర్మ్ కాబట్టి ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోద్ది. సో +0
ఇంటూ 16 log x plus 2y. 16 log x plus 2y. So that implies x by 4 2's 8d minus 4d dash 16 log. So x plus 2y. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ అంతా 1, బి వాల్యూ 2. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ బై 8 ఇంటూ 1 మైనస్ 4 ఇంటూ 2, అప్పుడు 16 log x ప్లస్ 2y. అగైన్ ఏమవుద్ది, 8 మైనస్ 8 0 అవుద్ది, అప్పుడు 16 log x ప్లస్ 2y. మళ్ళీ రాయాలి ఇక్కడ, అగైన్ కేస్ ఫెయిల్యూర్. సో ఈసారి కూడా కేసు ఫెయిల్ అయింది కాబట్టి అప్పుడు జెడ్పీ వచ్చేసరికి ఈసారి న్యూమరేటర్లో ఎక్స్ పెట్టి మల్టిప్లై చేసి, అంటే అప్పుడు ఏమైంది ఎక్స్ స్క్వేర్ బై డో డి ఆఫ్. ఈసారి ఫంక్షన్ ఏంటంటే మనం ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇనిషియల్ ఫంక్షన్ తీసుకున్నాం, బట్ ఈసారి ఏంటి ఈ ఫంక్షన్ తీసుకుంటాం. ఎంత 8d మైనస్ 4d డాష్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒకసారి చేస్తే ఇది వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం చేస్తే 2 సార్లు డిఫరెన్షియేషన్ చేసినట్టు. సో అప్పుడు ఇంటూ 16 log x ప్లస్ 2y. సో ఎక్స్ స్క్వేర్ బై, సో దీన్ని చేస్తే ఏమవుద్ది 8 ఇంటూ 1 మైనస్ ఇది మొత్తం కాన్స్టెంట్ అయితే మనకి, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు డీకి చేస్తున్నాం కాబట్టి డీ డాష్ కాన్స్టెంట్, అంతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ 16 log x ప్లస్ 2y. సో ఇంకా మనకి డీ టర్మ్స్ ఏం లేవు ఈ సబ్స్టిట్యూట్ చేయడానికి, సో అంతే రాస్తాం. సో 16x స్క్వేర్ బై 8 log x ప్లస్ 2y. సో 8 1s 8 2s. సో అప్పుడు జెడ్పీ వచ్చేసరికి 2x స్క్వేర్ log x ప్లస్ 2y. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ జెడ్ వచ్చేసరికి జెడ్సి ప్లస్ జెడ్పీ. సో మనకి ఇందాక జెడ్సి వచ్చింది కదా, సో ఈ జెడ్సి వాల్యూ ప్లస్ ఈ జెడ్పీ రెండు కలిపి రాస్తే జనరల్ సొల్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అవేంటంటే ఆర్హెచ్ఎస్ టర్మ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అడుగుతాడు. సో చేసే మెథడ్ మాత్రం ఈ మెథడే, బట్ ఆ డిఫరెంట్గా అడిగితే ఎలా మనం సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూస్తే ఏంటంటే, సో మనకి ఫస్ట్ హోమోజీనియస్ కాదు చెక్ చేస్తాం. 2 ఇక్కడ 1 + 1 2 సరిపోయింది. సో ఆర్హెచ్ఎస్ టర్మ్ చూస్తే ఇక్కడ sin x ఇంటూ కాస్ y 2y అని ఉంది. సో మనకి ఆల్రెడీ ఇలాంటి టర్మ్స్ సెకండ్ యూనిట్లో వచ్చాయి. మనకు ఫార్ములా ఉంది ఏంటంటే sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b వచ్చేసరికి 2 sin a cos b. అప్పుడు ఈ 1/2 ఇటు వస్తే 1/2 ఇంటూ sin a ప్లస్ b వచ్చేసరికి sin a cos b. సో ఇప్పుడు ఈ sin a cos bని అంటే a ప్లస్లో ఎక్స్ b ప్లస్లో 2y సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 టర్మ్స్గా విడిపోద్ది. సో ఒక సైన్ టర్మ్ అంటే 2 సైన్ టర్మ్లుగా విడిపోతాయి. సో అప్పుడు a ప్లస్ b లాగా ఉంటే మనకి x ప్లస్ అంటే ax ప్లస్ by లాగా వచ్చేసిద్ది, అంటే ఇది ax మైనస్ by లాగా వచ్చేసిద్ది. సో అప్పుడు మనం ఇందాక సైన్కి ఎలా అయితే చేసామో అలానే చేస్తాం, కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 టర్మ్స్ ఉంటాయి సైన్కి. ఒక సైడ్ ఒకలాగా రాసుకొని సేమ్ ఒక సైడ్ సైన్కి చేస్తూ ఇంకో సైడ్ సేమ్ అలానే మెథడ్ అయితే సేమే, కాకపోతే మనం ఇక్కడ ఏం చేసామంటే, సో ఈ ప్రాబ్లంలో ఓన్లీ ఒక సైన్ టర్మే ఉంది, ఒక సైన్ టర్మ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ రాసుకున్నాం. బట్ ఇలా ఇస్తే ఏంటంటే 2 సైన్ టర్మ్లు అవుతాయి కాబట్టి ప్యారలల్గా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటే సేమ్ మెథడ్లో సాల్వ్ చేస్తూ వస్తే సరిపోద్ది. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూస్తే, సో ఫస్ట్ హోమోజీనియస్ కదా చెక్ చేస్తే ఇక్కడ 3 2 + 1 3 3. సో హోమోజీనియసే. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, ఆర్హెచ్ఎస్ టైంలో సైన్ టర్మ్ ఒకటి ఇచ్చాడు ప్లస్ ఈ పవర్ ఎక్స్ టర్మ్ అంటే ఈ పవర్ అది. సో మనం సైన్కి ఎలా అయితే చేసామో అలానే చేస్తాం, ప్లస్ అన్నిటికీ సేమ్ మెథడే. సో దీన్ని యూ అనుకోవడం, ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం సేమ్ అంతే, కాకపోతే ఏంటంటే సైన్కి ఒక సైడ్ చేస్తాం ప్లస్ పెట్టుకుంటా ఈ పవర్ ఎక్స్కి సేమ్ చేస్తాం, సేమ్ మెథడ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉంటాయి, 2 టర్మ్స్కి ప్యారలల్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో అండ్ ఇంకోటి ఏంటంటే నేను కాస్ చెప్పలేదు, సైన్ కాసు ట్యాను అన్నీ సేమ్ మెథడే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అన్నిట్లో చేసేది ఏంటంటే యూ అనుకోవడం, ఏ కామా బి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం, నెక్స్ట్ స్టెప్ అట్లా చేయడం. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూస్తే ఫస్ట్ హోమోజీనియస్ కదా అని చూస్తే 2 ఇక్కడ 1 + 1 2 దీని పవర్ 2. సో హోమోజీనియస్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ టర్మ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1/n ఇచ్చాడు. సో దీన్ని ఇలా రాయొచ్చుగా y - 2x హోల్ ఇన్వర్స్ అని. సో ఇది ఏ మెథడ్లో కిందకు వస్తుంది మనకి,
ఇనీషియల్ టర్మ్లో ఏఎక్స్ ప్లస్ బీవై హోల్ పవర్ ఎన్ లాగా. సో ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ -2, బి వాల్యూ అంతా 1. సో సేమ్ అంతే సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఈ ప్రాబ్లం ఇక్కడ 2x + y ఎలా అయితే సాల్వ్ చేసామో సేమ్ అలా సాల్వ్ చేయడమే. అండ్ సపోజ్ సేమ్ హోమోజీనియస్ ఫంక్షన్ ఇచ్చేసి సో sin x అన్నాడు అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ అంటే 1 × x + 0y రాసాం అనుకోండి, అంటే ఇది అప్పుడు ax + by లాగా ఉండేదిగా. ఏ వాల్యూ 1 అవుతుంది, బి వాల్యూ 0 అవుతుంది. సో sin x ఇచ్చాడంటే sin x + 0y అని. ఒకవేళ sin y ఇచ్చాడంటే దాని అర్థం sin 0 × x + 1 × y అని. సో e⁻x ఇచ్చాడంటే e⁻1 × x + 0 × y. అండ్ ఇంకేముంది, log x అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు log 1 × x + 0 × y. ఏ వాల్యూ బి వాల్యూ మారుతుంది. సో ఏ వాల్యూ 1 అవుతుంది, బి వాల్యూ 0 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయడం మిగతాదంతా కామన్ అవుతుంది. అండ్ ఒకవేళ సో x² అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు x² అంటే నథింగ్ బట్ x పవర్ ఎంత అంటే x + 0y హోల్ పవర్ 2 అవుతుంది. సో ఇలా అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏది సింగిల్ టర్మ్స్ కనుక ఇస్తే. ఒకవేళ y³ కానీ y² కానీ y³ అంటే నథింగ్ బట్ 0 × x + 1 × y హోల్ క్యూబ్. అప్పుడు ఏ వాల్యూ 0 అవుతుంది, బి వాల్యూ 1 అవుతుంది సేమ్. సో ఇప్పటివరకు ఈ 6 టర్మ్స్ ఉన్నాయి కదా, అంటే ఈ 6 ఫంక్షన్స్కి సో ఒక మెథడ్ అయితే చేసాం. బట్ ఇది కాకుండా 7th ఫంక్షన్ ఇంకోటి ఉంది. సో అదేంటంటే x⁻m × y⁻n అంటాడు. సో దాన్ని రేషనల్ ఇంటిగ్రల్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటంటే x⁻m × y⁻n. సో ఇలా కనుక ఉంటే మనం ఎలా సాల్వ్ చేయాలి. సో ఇది కేవలం ఓన్లీ ఇలా ఉంటే మాత్రమే ఈ మెథడ్. సో మిగతా టర్మ్స్ అన్నీ అంటే మిగతా 6 టర్మ్స్ మనం ప్రీవియస్ ఏదైతే డిస్కస్ చేసామో ఇప్పటివరకు సో అదే. సో ఓన్లీ ఫంక్షన్ ఇప్పుడు ఫంక్షన్ కనుక x⁻m × y⁻n కనుక ఉంటే అప్పుడు ఇలా సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి సేమ్, అది కూడా హోమోజీనియస్ అయితేనే కాంప్లిమెంటరీ ఫంక్షన్ సేమ్. అండ్ నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి సో పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే నథింగ్ బట్ ZP అనుకోవచ్చు. సో 1/5 of d, d' into f of x, y అనుకుంటే సో 1/5 of d, d' ఇంటూ ఫంక్షన్ ఏదైతే అనుకున్నాం మనం x⁻m × y⁻n కదా. సో దీన్ని ఎలా తీసుకురావాలంటే న్యూమరేటర్లోకి. ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్లో x² కానీ x⁻n అయితే ఏదైతే ఉందో దాన్ని న్యూమరేటర్ తీసుకొచ్చాం. అంటే 5 of d, d' హోల్ ఇన్వర్స్ న్యూమరేటర్ తీసుకొచ్చి సో మల్టిప్లై చేసాం. సో ఇక్కడ కూడా అలానే చేస్తాం. సో ఇక్కడ డైరెక్ట్గా న్యూమరేటర్లోకి తీసుకురాకుండా ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక టర్మ్ అనేది కామన్ తీస్తాం. ఇప్పుడు m > n. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో m వాల్యూ కనుక > n అయితే సో అప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో expand 5 of d, d' హోల్ ఇన్వర్స్ in powers of d/d'. సో m వాల్యూ కనుక > అయితే d/d' పవర్స్లో ఎక్స్పాండ్ చేయాలి. సారీ d'/d', d'/d. అదే m వాల్యూ < అయితే expand 5 of d, d' హోల్ ఇన్వర్స్ in powers of d/d'. ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో కనుక m వాల్యూ కనుక తక్కువ ఉండి n వాల్యూ ఎక్కువ కనుక ఉంటే ఈ పవర్స్లో అంటే d/d' పవర్లో ఎక్స్పాండ్ చేయాలి. సో ఇలా ఎలా ఎక్స్పాండ్ చేయాలనేది మనం ప్రాబ్లం చూస్తే అర్థమైపోయింది. ఏం లెస్ m వాల్యూ కనుక > n కనుక ఉంటే సింపుల్గా డినామినేటర్లో d అనేది కామన్ తీస్తాం. అదే m వాల్యూ < n ఉంటే సింపుల్గా d' అనేది కామన్ తీస్తాం. సో ప్రాబ్లమ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుద్ది. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో గివెన్ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ d² + 3d' + 2d' హోల్ స్క్వేర్ ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 12 సో xy. సో ఇది హోమోజీనియస్ కదా చెక్ చేస్తాం. సో పవర్ 2 ఇక్కడ 1 + 1 2, దీని పవర్ 2 హోమోజీనియసే. అండ్ ఇక్కడ xy అంటే x × y ఉంది కాబట్టి సో ఇది ఇప్పుడు చెప్పిన మోడల్లో సాల్వ్ చేస్తాం.
సో ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటి, డి స్క్వేర్ ప్లస్ 3d డాష్ ప్లస్ 2d డాష్ స్క్వేర్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ 0. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటే, సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, 5 ఆఫ్ m, 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో m స్క్వేర్ ప్లస్ 3m ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. సో m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. m కామన్ తీస్తే m ప్లస్ 2 ప్లస్ 1 కామన్ తీస్తే m ప్లస్ 2. సో దేర్ ఫోర్ m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 2. సో m వచ్చేసరికి -1, m వచ్చేసరికి -2. ఇది m1 m2. దేర్ ఫోర్ జెడ్ సి వచ్చేసరికి 5(1) ఆఫ్ y మైనస్ ఎక్స్ ప్లస్ 5(2) ఆఫ్ y మైనస్ 2x. y ప్లస్ mx కదా, m వాల్యూ -1, ఇక్కడ కూడా m వాల్యూ -2. సో ఇంతవరకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి, మనకి జెడ్పీ వచ్చేసరికి 1/5 ఆఫ్ d కామా d డాష్ ఇంటూ ఫంక్షన్ f ఆఫ్ x కామా y. సో 1/d స్క్వేర్ ప్లస్ 3d డాష్ ప్లస్ 2d స్క్వేర్ ఇంటూ ఫంక్షన్ వచ్చేసరికి 12xy. సో 12 రాసేసి, సో ఇక్కడ m వాల్యూ ఎంత, m వాల్యూ 1, n వాల్యూ 1. సో సేమ్ వాల్యూస్ అయినప్పుడు ఏం కామన్ తీయాలంటే, సేమ్ వాల్యూస్ అయినప్పుడు కూడా d కామన్ తీయచ్చు, లేదా m గ్రేటర్ దాన్ అయినప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ అనేది కామన్ తీస్తాం. సో ఫస్ట్ టర్మ్ కామన్ తీస్తే d స్క్వేర్ కామన్ తీస్తే అప్పుడు 1 ప్లస్ 3d డాష్ బై d స్క్వేర్ ప్లస్ 2d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ ఇంటూ xy. సో 12/d స్క్వేర్, ఇక్కడ వచ్చేసరికి ఒక d క్యాన్సిల్ అవుద్ది, అప్పుడు 1 ప్లస్ 3 డాష్ బై d ప్లస్ 2d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ ఇంటూ xy. సో 12/d స్క్వేర్ అలా రాద్దాం. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం న్యూమరేటర్లో తీసుకెళ్దాం. సో న్యూమరేటర్ తీసుకెళ్తే 1 ప్లస్ 3d డాష్ ప్లస్ d ప్లస్ 2d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ హోల్ ఇన్వర్స్ ఇంటూ xy. సో ఇది మొత్తం ఒక టర్మ్ అనుకుందాం, ఎందుకంటే మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏంటి, 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ వచ్చేసరికి 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ అండ్ సో ఆన్ అని. సో 1 ప్లస్ రిమైనింగ్ టర్మ్ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే సో ఈజీగా ఎక్స్పాండ్ చేయొచ్చు. సో ఇప్పుడు 12/d స్క్వేర్ ఇంటూ, సో ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ అంటే ఇది కదా, 3d డాష్ బై d ప్లస్ 2d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ పవర్ 1 వై పవర్ 1 ఉంది కాబట్టి, సో డిఫరెన్షియేషన్ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుద్ది, ఎక్స్కి 1 అవుద్ది, వైకి చేసిన 1 అయింది. సో ఇక్కడ స్క్వేర్ అంటే అన్ని డబుల్ డిఫరెన్షియేషన్ అవుతాయి. సో డబుల్ డిఫరెన్షియేషన్ అంటే ఆల్రెడీ ఒకసారి చేస్తే 1 వస్తుంది, మళ్ళీ ఇంకోసారి చేస్తేమో 0 అవుతుంది. సో అప్పుడు ఈ టర్మ్స్ మొత్తం అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా 0 అయిపోతాయి కాబట్టి. సో ఫస్ట్ టర్మ్ ఒక్కటే తీసుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుద్ది, 1 మైనస్ ఇంటూ xy. సో దట్ ఇంప్లైస్ 12/d స్క్వేర్ ఇంటూ, సో ఈ xy లోపల మల్టిప్లై చేద్దాం, xy మైనస్ 3/d d డాష్ ఆఫ్ xy మైనస్ 2/d స్క్వేర్ d డాష్ స్క్వేర్ ఆఫ్ xy. అది. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు d ఆఫ్ x కామా y ఉందనుకో, సో d ఇంటూ xy ఉంటే, d అంటే ఏంటి, మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ ∂x అని. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి y కాన్స్టెంట్. సో అప్పుడు y ఇంటూ ∂x అంటే ఇది 1 అవుతుంది, y వస్తుంది. అదే d డాష్ ఆఫ్ xy తీసుకుంటే, ఇప్పుడు d డాష్ అంటే మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ y కాబట్టి yకి చేస్తాం కాబట్టి x కాన్స్టెంట్. సో x ఇంటూ వైకి చేస్తే 1 అవుతుంది, అప్పుడు x. ఒకవేళ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, అప్పుడు d అంటే d స్క్వేర్ d డాష్ ఆఫ్ x కామా y అంటే ఒకసారి పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే y వస్తుంది, మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుద్ది, 0 అవుతుంది. సో అట్లాగే d డాష్ స్క్వేర్ x కామా y అన్నప్పుడు కూడా d డాష్ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ y,
సో అట్లా 2 సార్లు డిఫరెన్షియేషన్ చేసినా కానీ అప్పుడు 0 వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఈ ప్రాబ్లం క్లియర్గా. సో 12/d² ఇంటూ xy మైనస్ 3/d ఇంటూ సో d డాష్ ఆఫ్ x కామా y అంటే విత్ రెస్పెక్ట్ పార్షియల్ డిఫరెన్స్ వైకి చేస్తున్నాం కాబట్టి x కాన్స్టెంట్ అప్పుడు x అవుతుంది. సో మైనస్ 2/d² ఇంటూ ఇది d డాష్ స్క్వేర్ అంటే 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే xyకి 0 వస్తుంది. సో ఎట్లా 0 వస్తుందని ఇంకోసారి క్లియర్గా చూస్తాను చూడండి. ఇప్పుడు d డాష్ స్క్వేర్ xy కదా. సో d డాష్ స్క్వేర్ xy. సో ఫస్ట్ d డాష్ ఆఫ్ xy చేద్దాం. ఇప్పుడు d డాష్ ఆఫ్ xy అంటే ∂y ఆఫ్ x కామా y. సో దట్ ఇంప్లైస్ ∂y ఆఫ్ ఇక్కడ ఏంది పార్షియల్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి x కాన్స్టెంట్. సో x ఇంటూ సో ∂y అప్పుడు ఏమైంది ∂y ఆఫ్ x ఇంటూ ఇదేం 1 అవుతుంది. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి ∂y ఆఫ్ x మనకి విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డిఫరెన్షియేషన్ వైతో చేస్తాం. బట్ y టర్మ్స్ ఏం లేవు కాబట్టి ఓన్లీ x టర్మ్ ఉంది. అంటే x టర్మ్ మిగతా y కాకుండా మిగతా ఏమున్నా కాన్స్టెంట్స్ కాబట్టి సో అప్పుడు ఏమవుతుంది 0 అవుతుంది. సేమ్ అలానే d² ఆఫ్ x కామా y కూడా 0 అవుతుంది. సో ఇది పక్కన రఫ్లో చేసుకుంటే క్లియర్గా అర్థమవుద్ది. సో అందుకే నేను డైరెక్ట్గా d² ఆఫ్ x కామా y 0 వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి d డాష్ ఆఫ్ x కామా y వచ్చేసరికి x అవుతుంది. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. సో ఇక్కడ రాసిన ఈక్వల్ టు 12/d² ఇంటూ సో 12/d² ఇంటూ xy మైనస్ 3/d ఇంటూ x. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి రాయట్లేదు. సో ఇప్పుడు ఇంకా d² లోపల మళ్ళీ ప్లే చేద్దాం. సో 12 ఇంటూ సో xy అంటే d² మైనస్ 3/d³ x అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 12 ఇంటూ సో d² అంటే ఏంటి, d అంటే డిఫరెన్షియేషన్, 1/d అంటే ఇంటిగ్రేషన్. సో బట్ 1/d² అంటే డబుల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. సో డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ xy మైనస్ ఇక్కడ వచ్చేసరికి 3 ఇంటూ త్రిబుల్ ఇంటిగ్రేషన్ x ఇంటూ dx ఇంటూ dx ఇంటూ dx. సో ఇక్కడ ఆల్రెడీ y కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేద్దాం. సో 12 ఇంటూ సో ఒకసారి x చేస్తే x²/2 మళ్ళీ ఇంకొక ఇంటిగ్రేషన్ ఉండిద్ది మైనస్ 3 ఇంటూ ఇక్కడ ఒకసారి చేస్తే x² ఇంటూ dx ఇంటూ dx. సో 12 ఇంటూ 1/2 x² మళ్ళీ చేస్తే x³ మైనస్ 3 ఇంటూ సో దీనికి ఇంకొకసారి అంటే 3/2 ఇంటూ ఇంకోసారి ఇంటిగ్రేషన్ చేస్తే x³ ఇంకొక ఇంటిగ్రేషన్ ఉందిగా. సో దట్ ఇంప్లైస్ 12 ఇంటూ x³ 6 మైనస్ 3/3 to 6 ఇంటూ దీన్ని చేస్తే x⁴/4. సో 6 కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2x³ మైనస్ 6 x⁴/4 అప్పుడు 2x³ మైనస్ 3/2 x⁴. అండ్ నెక్స్ట్ ఇక్కడ y అనేది కామన్ అవుతా ఉంది కదా, y ఇంటూ 3/2 మైనస్. సో ఇదంతా ఏంటి పర్టికులర్ ఇంటిగ్రల్. అండ్ దేర్ ఫోర్ సొల్యూషన్ వచ్చేసరికి ZC ప్లస్ ZP రెండు కలిపి రాస్తే సరిపోయింది. సో ఏం లేదు, ప్రాబ్లం మళ్ళీ ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్లో మనకి ఇక్కడ m వాల్యూ n వాల్యూ సేమ్ అయినా సరే ఫస్ట్ టర్మ్ కామన్ తీస్తాం, అంటే d² కామన్ తీస్తాం. d² కామన్ తీసిన తర్వాత మిగిలిన టర్మ్ న్యూమరేటర్ పంపించేసిన తర్వాత సో ఫార్ములా మనకి 1 ప్లస్ x హోల్ ఇన్వర్స్. సో ఈ ఫార్ములాస్ అన్ని మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో నేర్చుకున్నవి. సో కొంచెం ఎక్స్పాండ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే xy ఉంది కాబట్టి, అంటే x⁴1 y⁴1 ఉంది కాబట్టి ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోతుంది, ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే 0 అవుద్ది కాబట్టి ఓన్లీ ఒక టర్మ్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే x² లేదా y లేదా x³ ఇట్లా 3 ఇస్తాడు. సో అప్పుడు ఇంకొక 2 టర్మ్స్ ఎక్స్ట్రా కన్సిడర్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో చేసుకుంటే ఇనీషియల్గా ఫస్ట్ ఏం చేసామంటే న్యూమరేటర్ d డాష్ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y అని, అప్పుడు x కాన్స్టెంట్ అవుతుంది.
సో అట్లా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే డీ డాష్ మొత్తం చేసిన తర్వాత డీలు మిగులుతాయి, అప్పుడు ఆ డీ స్క్వేర్ అనేది లోపల మల్టిప్లై చేస్తాం. లోపల మల్టిప్లై చేసిన తర్వాత సో డి అంటే డిఫరెన్షియేషన్, 1/d అంటే ఇంటిగ్రేషన్. బట్ ఇక్కడ 1/d స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు ఇంటిగ్రేషన్, 1/d క్యూబ్ ఉంది కాబట్టి 3 ఇంటిగ్రేషన్లు వస్తాయి. సో అట్లా ఫస్ట్ ఒక్కొక్క ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసుకుంటూ వస్తే సరిపోయింది. సో పర్టికులర్గా ఈ మోడల్ మీద ప్రాబ్లమ్స్ కావాలంటే ఇంకా ఎక్స్ట్రాగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ప్రాబ్లమ్స్ పంపిస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఉంటాయి, లేదా ప్రీవియస్ పేపర్స్ చూసినా సరే దొరుకుతాయి. సో అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ ప్రాబ్లం చూస్తే సేమ్ ఇచ్చాడు, 12x² + 36xy అని ఇచ్చాడు. సో బట్ ఇక్కడ 2 మెథడ్ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ని ఇలా కూడా రాసుకో, x² × y/0 అని. అప్పుడు m వాల్యూ 2 అవుద్ది, n వాల్యూ 0 అవుతుంది, అంటే m > n. సేమ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఇట్లా అయినా చేయొచ్చు. లేదా x² x ప్లస్ ఇందాక చెప్పినట్టు 0y × అని చేయొచ్చు. x + 0y × చేసినప్పుడు అప్పుడు a వాల్యూ 1, b వాల్యూ 0. సో అప్పుడు ఏంటి, ఇందాక డిస్కస్ చేసుకున్నప్పుడు a, b వాల్యూస్ ఇట్లా సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ ఇట్లా సబ్స్టిట్యూట్ చేసి a, b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎంతైతే పవర్ ఉందో అన్ని ఇంటిగ్రేషన్లు తీసుకొని చేయొచ్చు. ఏది ఇంతవరకు, ఈ పార్ట్ వరకు. సో ఈ పార్ట్ వరకు ఏంటి, xy అంటే ఇప్పుడు మనం చేసాం ఆల్రెడీ xy. సో అట్లా చేయొచ్చు. సో వాడు ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఖచ్చితంగా 2 to 3 టర్మ్స్ ఉంటాయి. సో ఆ టర్మ్స్ కూడా ఒక విడివిడిగా ఉంటాయి అన్నమాట. మీకు కన్ఫ్యూజన్ ఏం పడద్దు, టర్మ్స్ విడివిడిగా ఉంటాయి, ప్లస్ మైనస్ ఏదో ఒకటి యాడ్ చేసి ఉంటాడు. అంతేకాని వాడు sin ax + by సమ్ e⁻x ఇట్లా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దానికి మనం నెక్స్ట్ మెథడ్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మెథడ్లో వీటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఉంటుంది. సో వీడియో చాలా లెంత్ ఉండిద్ది, బట్ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా ఒక 7 మార్క్స్ అయితే గ్యారంటీ వస్తుంది. సో అదైతే చెప్పగలను, అందుకే ఇంత క్లియర్గా లేట్ అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.